బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గాయి. గోల్డ్ ఏకంగా 11,500 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,46,500 రూపాయలకు చేరింది. ఇప్పుడు ఇక వెండి డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతోంది. గత 4 రోజుల్లో కిలో వెండి ధర 1,60,000 రూపాయలు తగ్గింది. ఇవాళ ఒక్కరోజే 35,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,54,000 రూపాయలకు చేరింది. వారం రోజులుగా గోల్డ్ సిల్వర్ రేట్స్ కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ట్రంప్ నియమించబోతున్నారన్న వార్తతో బంగారం వెండి ధరలు పతనం అవుతున్నాయి. ఊహించని రీతిలో తగ్గుముఖం పడుతున్నాయి. గత వారంలో బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో పెరగ్గా ఈ వారంలో దిగజారిపోతున్నాయి. ప్రస్తుతం బంగారం వెండి ధరలు దిగొస్తున్న క్రమంలో ఏం జరగబోతోంది, ఇంకా ఎంత తగ్గబోతున్నాయి, ఇటువంటి అంశాలకు సంబంధించి మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రభు గారు నమస్తే. నమస్తే అండి. ప్రభు గారు, డౌన్ ఫాల్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తున్నాము. అది ఊహించని రీతిలో జరుగుతోంది. అంటే కొంతవరకు తగ్గుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. ఆ డౌన్ ఫాల్ ఇవాళ కూడా కంటిన్యూ అవడం పట్ల ఏం చెప్తారు? పెరిగింది కూడా ఊహించలేదు కదండి. అవును, ఇంత పెరుగుద్దని ఎవరు ఊహించలేదు కదా. ఓవర్ స్పీడింగ్ లీడ్స్ టు ఆల్వేస్ ఎ క్రాష్. మనం 100 కిలోమీటర్స్ 100 స్పీడ్ వెళ్తేనే కరెక్ట్. అదే కారు 200 300 ఉంది కానీ వెళ్తే ఏమవుతుంది? సో ఇది కూడా అంతే ఎక్స్ట్రీమ్. ఎందుకంటే ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇది పెరుగుతున్నప్పుడు దాన్ని పొజిషన్స్ బట్టి ఇది చేస్తారు కాబట్టి. సో ఇండస్ట్రియల్ మార్కెట్ స్ట్రాటజీ ఏం మారలేదు. కన్సంప్షన్ లో ఏమైనా తేడా వచ్చిందా? రాలేదు. కాకపోతే ఇది ఎక్స్ట్రీమ్ గా ఎక్స్ట్రాడినరీ పెరిగింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణ. అవ్వాలి కూడా. హెల్దీగా ఉండాలంటే అవ్వాలి. ఎందుకంటే అయితేనే కొత్త నీరు వస్తుంది, కొత్త వాళ్ళు ఎంటర్ అవుతారు. అదే పాత వాళ్ళు అంటే 4 లక్షలు ఎక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడ? ఇప్పుడు మన ఎవరైనా కొనుక్కున్నప్పుడు కూడా ఇప్పుడు 1,50,000 2 లక్షలు డబుల్ అయిపోయింది, 4 లక్షలు అయిపోయింది. ఇంకా మనకి 5 లక్షలు అవుతుంది. మన యూట్యూబ్ లో చెప్పినట్టు 10 లక్షలు అవుతుందని వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఇదే అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కంటైన్మెంట్, ఎస్ ఇది చాలు, నేను 30% 40% అదే ఇంత పెరిగింది ఎక్స్ట్రీమ్. సో 60% అన్నా 70% అన్నా ఎగ్జిట్ అవుతుంటే మంచిగుంటుంది ఎప్పుడైనా సరే, ఏదర్ ఈక్విటీ ఆర్ మెటల్స్. కానీ ఇప్పుడు ఇంకా ఎంత ఫాల్ ఉండొచ్చు అనేది మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు అందరికి. సో ఇది ఫాల్ అనేది ఇప్పుడే మనం డ్రాస్టిక్ ఫాలా లేకపోతే మార్జిన్స్ పెరిగినందువల్ల ఫాలా? కాపర్ లో 20% పెంచారు. దాని అనుగుణంగా ఇప్పుడు గోల్డ్ కూడా 5 లక్షలు మామూలు 100 గ్రామ్స్ ఇది మార్జిన్ మనీ. అది సిల్వర్ అయితే 5 kgది 10 lakhs 10 లక్షలు పెట్టాలి మార్జిన్ పొజిషన్ ఉండాలంటే. మరి అంత మార్జిన్ ఉంటే కష్టం కదా. ఈ మార్జిన్స్ వల్ల పొజిషన్స్ కూడా స్క్వేర్ అయిపోయినాయి ఎక్కువ మందికి, ఆ మార్జిన్ మెయింటైన్ చేయలేక. సో ఆ మార్జిన్స్ తగ్గితే అదో రకం. సో చిన్నగా తగ్గుతాయి అనుకోండి. ఇదివరకు కూడా క్రూడ్ కూడా 5 లక్షలకి వెళ్ళి మళ్ళీ చిన్నగా తగ్గినాయి కదా. ఇవి ఎక్స్ట్రీమ్ గా ఉన్నప్పుడు, రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మార్జిన్ ఇది పెంచుతారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక రేంజ్ మంచిగానే 2.5 లక్షలు దాదాపుగా బాగానే పడింది, మంచిగా పడింది. సో స్ట్రాటజీలో మార్పు లేదు. యుఎస్ అక్కడ ఏమీ మార్పు లేదు, అంటే అక్కడ అన్సర్టనిటీలో మార్పు లేదు. ఇవన్నీ వెళ్తూనే ఉన్నాయి. అక్కడ రేపు ఇరాన్ వార్ చేయొచ్చు, ఓ రకంగా ఏదైనా మళ్ళీ ఆయన అటాక్ చేస్తే అప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్సులు ఉంటాయి. దడ మళ్ళీ ఇంటర్నేషనల్ గోల్డ్ అండ్ సిల్వర్ కాబట్టి దడ పెరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎక్కడ డాన్స్ ఆపలేదు. ఇది ఒక రకంగా లోకల్ ఇష్యూ అనుకోవచ్చు. ఒక రకంగా దాని అనుగుణంగా కొంచెం రీట్రేస్మెంట్ అనేది ఎక్కువ మంది భయపడి అమ్మ ఇంత కొందామా అనుకున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం ఎంటర్ అవ్వడానికి సదవకాశం ఇచ్చింది అనుకోవాలి ఒక రకంగా. సో గోల్డ్ చెప్పండి. ఎస్ ప్రభు గారు, అంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ పెరుగుతున్న క్రమంలో ఇన్వెస్టర్స్ సంఖ్య భారీగా పెరిగింది. గోల్డ్ మీద అలాగే సిల్వర్ మీద ఇన్వెస్ట్ ఎక్కువ చేశారు. అండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏదైనా సలహా? ఈక్విటీ ఇబ్బంది పడే వాళ్ళకి ఆల్టర్నేట్ అసెట్ క్లాస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతాయి, సహజం ఇది. కానీ ఇంత ఎక్స్ట్రాడినరీగా పెరగడం అనేది అంటే ఎప్పుడైనా సరే ఏంటంటే ఇట్లా న్యూస్ ఉన్నప్పుడు ట్రేడర్స్ కొంత పర్సంటేజ్ దాన్ని విపరీతంగా పెంచుకోవడానికి చూస్తారు. బయింగ్ చేసినప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఉన్నది తగ్గింది. ఒరిజినల్ గా మామూలుగా పెరగాల్సిన గ్రోత్ ఉంది చూడండి. ఇప్పుడు ఇవాళ ఈ 1-2 days ఎవరైనా సరే కొత్తగా ఎంటర్ అవ్వాలన్నా వాళ్ళు చూడాలి డౌన్ ఫాల్ ఉందా లేదా, అంటే కిందకు వచ్చి సపోర్ట్ లెవెల్స్ తీసుకుందా లేదా.
సో ఇప్పుడు ఆ లెవెల్స్ తీసుకున్నట్టు ఒక రకంగా సపోర్ట్ తీసుకోకపోతే ఇంకా పడే ఛాన్స్ ఉంటుంది కదా. 1,2,33,774 ఉంది సిల్వర్, అదే 1,33,800. అంటే ఇప్పుడు 131 దగ్గర ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఇంకా కంటిన్యూషన్ గా ఉంటుందా? ఇది 2 lakhs అంటే 2,01,000 దగ్గర ఇది సిల్వర్ ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందా? ఆ సపోర్ట్ లెవెల్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. అది కట్ అయింది అనుకోండి ఇంకా కొంచెం కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కట్ కాకుండా ఇప్పుడున్న 30 నుంచి 1,00,000 2,01,000 వరకు ఎక్కడో చోట సపోర్ట్ తీసుకోవాలి. అంటే ఈ 2 days కూడా ఎవరైనా సరే ఫాల్ ని ఎంత వరకు ఉంది, యూటర్న్ సపోర్ట్ తీసుకుందా లేదా చూడాలి, అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. లేదు ఈ 2 days కూడా పడుతుంటే కొంచెం ఆగటం మంచిదని నా ఉద్దేశం. ఓకే. అండ్ మార్కెట్ వాలటాలిటీస్ చూస్తూనే ఉన్నాం గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి. మరి ఇంకా ఫ్యూచర్ లో కూడా తగ్గటం మనం చూడబోతున్నాం అనుకోవాలా, లేదంటే ఎప్పటిలాగే ఈ గ్రోత్ అనేది పెరుగుతూ ఉండటాన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనుకోవాలా? అంటే కరెక్ట్ గా నిక్కచ్చిగా చెప్పాలంటే ట్రంప్ డాన్స్ ఉన్నంత వరకు మెటల్స్ విపరీతంగానే ఉంటాయి, అది డౌట్ లేదు. అక్కడ క్లారిటీ రావాలి. అక్కడ క్లారిటీ ఇప్పుడు ఆయన కొత్త ఇష్యూస్ తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఈ అమౌంట్ అలా అటు వెళ్ళిపోతుంది, మెటల్స్ కి వెళ్ళిపోతాయి. ఇప్పుడైనా సరే మనకి మార్కెట్ లో బూస్ట్ వస్తుంది అనుకున్నాం. ఏది బడ్జెట్ లో ఎస్టీటీ తగ్గిద్దాం అనుకుంటే ఎస్టీటీ పెంచారు. ఇప్పుడు ఏదైనా ఉద్దేశం మంచిదే, ఏది ట్రేడింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కి మార్చాలని. కానీ ఇప్పుడు సిగరెట్ల మీద ట్యాక్స్ పెంచుతుంటే సిగరెట్లు ఆపేశారా? ఆపలేదుగా, తాగుతూనే ఉన్నారుగా. మరి మీకు ట్యాక్స్ వస్తూనే ఉన్నాయిగా. ఇక్కడ కూడా మీకు ట్యాక్సులు పెంచే బదులు మార్జిన్స్ పెంచారు. మార్జిన్స్ ఇంకా పెంచండి, 10 లక్షలది 15 లక్షలు చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎంటర్ అయ్యే వాళ్ళకి భయం వేస్తుంది, అమ్మో ట్రేడింగ్ వద్దులే హ్యాపీగా డెలివరీ చేసుకుందాం అనే ఉద్దేశం. అప్పుడు కరెక్ట్ గా వస్తారు. అంతేగాని మీకేమో ట్యాక్సులు అవసరానికేమో ట్యాక్సులు కావాలి, మీరు జనాలేమో ఇబ్బంది పడాలా? మీరు 10 days బ్యాక్ ఫైనాన్స్ మినిస్టర్ గారు బయటకు వచ్చే కదా రిటైల్ వాళ్ళు ఆపొద్దు అని చెప్పింది, మీరు కొనండి అని చెప్పి భరోసా ఇచ్చింది. అందుకే కదా అందరు ఆశ పెట్టుకుంది మార్కెట్ లో. బడ్జెట్ లో ఏమో ఏం బూస్ట్ ఇవ్వకపోతే మరి ఈక్విటీ ఆల్రెడీ పడిపోయింది కాబట్టి పెద్ద పడకపోవచ్చు. మేబీ సపోర్ట్ లెవెల్స్ దగ్గరలో ఉన్నాయి. ఆ సపోర్ట్ లో 24,500 ఆ లెవెల్లో కట్ కాకపోవచ్చు. ఎందుకంటే కాకపోతే సపోర్ట్ రావాలంటే గ్లోబల్ అన్సర్టనిటీ, గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ అవి కానీ తగ్గాలి. తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈక్విటీ పెరిగేది. ఇప్పుడు అవి తగ్గేది కనపట్లేదు కాబట్టి ఇంకా 1-2 months మార్చ్ వరకు ఇలానే ఉండొచ్చు, అది క్లారిటీ వచ్చేదాకా. అప్పుడు ఇది సపోర్ట్ తీసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ 4,10,000 రాదా అంటే వస్తుందని చెప్పలేము, రాదని చెప్పలేము. ఆ ఇష్యూస్ బర్న్ అవుతున్న కొద్దీ, ఫ్లేర్ అప్ అవుతున్న కొద్దీ ఇవి పెరిగే ఛాన్స్లే ఉంటాయి. కానీ జనరల్ గా గ్రోత్ అనేది ఉంటుంది. గ్రోత్ అనేది సిల్వర్ మెటల్ లో కొంచెం ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఉంది కాబట్టి ఉంటుంది. లాంగ్ టర్మ్ అయితే ఉండొచ్చు, ఏం పర్లేదు. మళ్ళీ 4,10,000 చూస్తాం, కానీ ఎప్పుడైనా అడగకూడదు. ఇట్ విల్ టేక్ టైం బట్ విల్ కమ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు ఫర్ ద అనాలిసిస్.